ఏంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది? కాదు. ఇప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నానా యుద్ధం ప్రకటించకూడదు. మనలో మనం కొట్టుకోవడం ఏంటి? మనంతా ఒకటే కుటుంబం. మనం జనాల్ని కాపాడాల్సింది పోయింది. నీకు నాకు యుద్ధం ఏంటి? బ్రహ్మదేవుడికి, విష్ణుకి యుద్ధం ఎక్కడైనా జరుగుతుందా? నువ్వు కావాలంటే ఇది శివుడితో యుద్ధం చేసుకో. ఎవరు అదేంటి చాగంటి కోటేశ్వరరావుతో యుద్ధం బ్రహ్మదేవునితో ఎక్కడైనా యుద్ధం చేస్తావా నువ్వు? బుద్ధుందా? ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీ దగ్గర ఏ అస్త్రం ఉంది? నారాయణాస్త్రం ఉంది, నా దగ్గరే ఉంది. బ్రహ్మశరాస్త్రం, బ్రహ్మాస్త్రం ఉంది. వదలమంటావా? నువ్వైనా సరే క్షమించు నాయన శరణు కోరుతూ వదిలేస్తావు. నేను వదులుతానా? ఒక్కసారి ప్రయోగించానంటే అది ఏ దేశం మీదకి వెయ్యాలా తప్ప అదైతే వెనక తీసుకోవడం అవ్వదు. ఇంకా పాశుపతాస్త్రం మా గురువుగారు రంగంలోకి దిగారంటే ఆయన వచ్చారంటే ఇంక నువ్వు నేను ఇద్దరం ఉండవు. గుర్తుపెట్టుకో, గురువుగారు రానంతవరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా నువ్వు ఎప్పుడు పోతావో? అంటే నాకు తలరాతలు రాదు, జాతకం. ఈ రాష్ట్రం నేను ఎక్కడైనా చెప్తే బాబు జాతకం చూడండమ్మా, జాతకం చూడండమ్మా అని చెప్తారని చెప్పి ఎన్నాళ్ళు బూతులతో కవర్ చేసుకుంటూ వచ్చిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా జన్మరహస్యం. ఇప్పుడు అమ్మదేముంది నాకు నిమిషంలో లోకాలు మార్చేస్తుంటాను. నిమిషాల్లో రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు ఇంకా డబ్బు విషయం అంటారా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలుగా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. మానవ రూపంలో ఉన్నాం కాబట్టి బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు.